సో వాళ్ళు ఏమేమి తెచ్చారు. ఇది వివాన్ సూట్ కేసే. దీంట్లో వివాన్ దీంట్లో రాజులాగా ఉంటాడేమో. నా కొత్త జ్యువెలరీ, నా శారీస్, నా కుర్తీస్, రాగిపిండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మా అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి యూఎస్ వచ్చారు కదా, మీకు అందరికి తెలుసు కదా. సో వాళ్ళు ఏమేమి తెచ్చారు, మా కోసం ఏం తెచ్చారు అనేది మీకు చూపిస్తాను. ఇది వివాన్ సూట్ కేసే. దీంట్లో వివాన్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు ఏం తెచ్చారో. నేను ఎక్కువ ఎగ్జైటెడ్ అంటే వివాన్ దానికోసమే. ఇంకా నావి జోషి అయితే మాకు తెలుసు అనమాట ఏమున్నాయో. ఓపెన్ చేద్దాం. జోషు సూపర్ రా. సేమ్ నా దగ్గర ఉంది కదా. సేమ్ నీ దగ్గర ఉంది కదా. అసలు మేము ఇలాంటి సూట్లు కానీ నార్మల్ క్యాజువల్స్ కానీ మేమేం చెప్పలేదు అనమాట. అంత ఎథ్నిక్ వేరే చెప్పాము, కానీ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్. నేను భలే ఉంటుంది కదా ఇది. అవును, బాగా సెట్ అవుతుంది. అంటే నార్మల్గా పిల్లలకైనా ఎవరికైనా బ్రైట్ కలర్స్ బాగుంటాయి అన్నమాట. సో సూపర్ ఉంది. ఇది ఇంకో సూటా? ఇది ఇంకో సూట. సూట్లు మాత్రం అస్సలు ఐడియా లేదు. అంటే అత్తయ్య వాళ్ళు ఒక సూట్ తెస్తా అంటే ఓకేలే ఒకటి తండి అని చెప్పాము, మేము చూడలేదన్నమాట. బట్ రెండు చూపిస్తా. ఇది కూడా చాలా బాగుందిరా. చాలా బాగుంది కదా. అదిరిపోయింది. ఇది అదిరిపోయింది. ఇట్లా 3 పీస్ సూట్ అన్నమాట ఇది. సూపర్. ఎంత బాగుందో. నేను వివాన్ బర్త్డేకి దీంట్లో ఏదో ఒకటి వేస్తాము, అప్పుడు మీకు చూపిస్తాను అనమాట. వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను, ఎక్కడ తీసుకున్నారు ఇవంతా. లాస్ట్ ఇయర్ తెచ్చారు సూట్లు. లాస్ట్ ఇయర్ కూడా తెచ్చారు. ఇది ఆల్రెడీ నేను చూసాను, ఎంత బాగుందో. ఇది చూపించినప్పుడే వీడియో కాల్లో అయితే అదిరిపోయాము. ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగుంది. ఇది నాకు తెలియదు. ఇది నీకు తెలియదు కదా. ఎల్లోకి పిస్తాకి మధ్యలో కలర్ ఏది చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎల్లో ఆర్ పిస్తా. చాలా బాగుంది, చాలా బాగుంది. అబ్బా, వివాన్ దీంట్లో రాజులాగా ఉంటాడేమో. వావ్, సూపర్. ఇంకా ఇది చాలా క్యూట్ ఉంది. ఇది బాగుంది. మాకు ఇక్కడ నుంచి ఏవి తెలియదు అన్నమాట. ఇది మా అక్క పెట్టింది, నాకు ఆల్రెడీ చూపించింది, కానీ నేను ప్రాపర్గా చూడలేదు. బాగుంది, నైస్ కదా. సేమ్ దాంట్లోనే గ్రీన్ కలర్. ఓపెన్ చేస్తే మళ్ళీ నేను చూస్తే నాకు చాలా ఎగ్జైట్గా ఉన్నాయి బట్టలు, ఏది చూసినా కూడా. బాగుంది. ఇది బాగుంది కదా. అబ్బా, ఇది నా ఫేవరెట్. వాడికి అన్నప్రాసన కాదు, సారీ, నామకరణంకి కదా. నామకరణంకి పట్టుది వేసామన్నమాట, రామరాజుది. అప్పుడే మాకు చాలా నచ్చింది. వివాన్కి ఫస్ట్ టైం అనమాట ఇలాంటి డ్రెస్ వేయడము. మేము అప్పుడు ఫిదా అయిపోయాము అందరము. అందుకు దీంట్లో పెద్ద సైజ్ తమ్మని చెప్పాను అనమాట. దాంట్లోనే కొంచెం పెద్ద సైజు, 1 ఇయర్ బేబీకి, 1 to 2 years బేబీకి వేయచ్చు. చాలా బాగుంది. నేను ఇప్పుడు నుంచి వెయిటింగ్, ఇది ఎప్పుడెప్పుడు వేద్దామా అని చెప్పి. పెద్దరాయిలా ఉంటాడు. ఇంకా ఇది బ్లూ షర్ట్, ఎంత బాగుంది అసలు. చాలా బాగుంది. ఇది ఈ షర్ట్కి ఇది ఇంకా నడిచేటప్పుడు వేస్తే ఎంత బాగుంటుందో కదా. అవును. వావ్, చాలా బాగుంది. దానికి కండువా ఇది. నేను అదే ఈ కండువా దేనికవ్వా అనుకుంటూ ఉన్నాను. చాలా బాగుంది, సూపర్ సూపర్. ఇంకా ప్యాంట్స్ ఇవేం మేము చెప్పలేదండి అస్సలు. అంత ఎథ్నిక్ వేర్ పైనే ఉందన్నమాట. అంటే మిగతా అంతా మేము ఇక్కడే కొనుక్కుంటాం కదా, నాకైనా జోషుకైనా వివాన్కైనా. కానీ ఇవంతా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఓకే, సో ఆ కుర్తీకి 2 ప్యాంట్స్, ఇలా స్ట్రైట్ కట్టి ఇట్లా ధోతి అనమాట. ఓకే, మళ్ళీ ఈ ప్యాంట్, ఇక్కడ ఏదో బుడ్డి సూట్ ఉంది, క్యూట్, చాలా క్యూట్గా ఉంది. అసలు నానమ్మ తాతయ్య
ఇట్లా గ్రాండ్ పేరెంట్స్కి ఎంత లవ్ ఉంటుందంటే బేబీ పైన. ఒకప్పుడు మా కోసం ఇట్లా తాగడము ఇట్లా ఉండేది కదా. ఇప్పుడు అదే మాకైనా అంతే. వివాన్ కోసం ఏం తెచ్చారు, వివాన్ కోసం ఏం కొనాలి అనేది ఉండేదన్నమాట. అంతా వివాన్ కోసమే చెప్తాం కదా. గ్రాండ్ పేరెంట్స్కి కూడా అంతే. చిన్న బిడ్డ వాడిని ఎత్తుకోవాలి, వాడి కోసం వస్తున్నాం, వాడితో ఎలా ఆడాలి, వాడి కోసం ఏం తేవాలి అనే ఉంటుంది వాళ్ళకి కూడా. ఇది ఇంకా బాగుంది. ఇది ఇంకా బాగుంది. నైస్. వెరీ క్యూట్. ఒకప్పుడు నాకు తెచ్చేవాళ్ళు లేకపోతే నీకు తెచ్చేవాళ్ళు. అదే కదా చెప్తున్నా, ఒకప్పుడు మనకు తెచ్చేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు స్టీల్ చేశాడు నన్ను. వావ్, దానికి ప్యాంట్ అనమాట. ఇట్లా వైట్ టీ షర్ట్ వేసి వదిలేసినా బాగుంటుంది, ఫుల్ వేసినా బాగుంటుంది. వింటర్ కదా అని తెచ్చుంటారేమో. చాలా బాగుంది ఇది. వింటర్ వేర్ ఇక్కడే దొరుకుతాయి కానీ మన ఇంట్లో వాళ్ళు వినరు. నైట్ వేర్ ఇది. సూపర్. ఎంత బాగుంది చూడు. దీనిపైన ఎలిఫెంట్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్, నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇదండి, ఇది నా దగ్గర ఉన్నట్టుంది కదా. ఇది నీ దగ్గర, ఇది నాకు చూపించారు ఆల్రెడీ. నీ దగ్గర ఉంది కదా, మ్యాచ్ చేద్దాము అని చెప్పి. బాగుంది ఇది. నీకన్నీ సర్ప్రైజ్ కదా, ఏది చూసుండవు కదా. నేనేం చూడని చెప్పాను కూడా. ఎంత బాగుంది చూసేది. సూపర్. వింటర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్ గా వింటర్ టైంకి వచ్చారు, వింటర్ వేర్ తెచ్చారు. ఇంక ఇవి ఇట్లా. అర్రే ఇది ఎంత బాగుంది. వెరీ నైస్ కదా. బాగుంది. కార్గో టైప్. సేమ్ నా దగ్గర ఉంది కదా. సేమ్ నీ దగ్గరే ఉంది. నీ దగ్గర ఉన్నవి మ్యాచ్ చేయొచ్చు మీరిద్దరు ఒకసారి వేసుకొని. సూపర్. ఇంకిదా, ఇట్లాంటివి చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకి క్యూట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, బాగుంది ఇది. షర్ట్ సూపర్. సూపర్ ఉంది. కలర్ చాలా బాగుంది. ఇంకా ఒక టవల్, ఇది నేను ఓపెన్ చేసి చూపిలేను అనుకోండి. ఎల్లో కలర్. ఎల్లో వివాన్కి చాలా బాగుంటుంది, బాగా సూట్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు అనుకుంటాను ఎల్లో, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి ఎల్లో కలరే చూస్తాను. ఎల్లో ఆర్ ఆరెంజ్, ఈ రెండు వాడికి బాగా సూట్ అవుతాయి. ఇది మార్వల్. బాగుంది. ఇదండి వివాన్కి. వాడికి అప్పటికి నేను 2 డ్రెస్సెస్ వేసేసాను. అంటే రాగానే వీడియో చేయలేదు, ఒక 3 days అవుతుంది. వచ్చి 3 days అయింది వాళ్ళు, ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో కొన్ని తీసేసాం అప్పుడే బయట. ఇవి మాత్రం నాకు ఏవి తెలియదు, నేను టచ్ కూడా చేయలేదు. ఒకేసారి అన్బాక్సింగ్ చేసినప్పుడు చూపిస్తాను, చూపించేటప్పుడు నేను కూడా చూస్తాను అని చెప్పా. బొమ్మలు బొమ్మలు వద్దని చెప్పాను, అది ఇక్కడ దొరుకుతాయి కదా. బొమ్మలు ఇక్కడ దొరుకుతాయి కానీ ఈ ఆల్ఫాబెట్స్ ఇట్లా. ఇంకా బెలూన్స్ అయితే మేము ఎప్పుడు బెలూన్స్ డెకరేషన్ ఐటమ్స్ అంతా ఇక్కడే తెప్పించుకుంటాము. కానీ అత్తయ్య వాళ్ళు ఎందుకైనా మంచిది, అందరు బర్త్డేస్ వస్తున్నారు, మేము ఏదైనా డెకరేషన్ బాగా చేసుకుంటాము కాబట్టి బెలూన్స్ ఎందుకైనా మంచిదని తెచ్చారనమాట. ఇంకా ఫ్రూట్ బుక్స్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే దీంట్లో ప్రాపర్గా ఉన్నాయి. నాన్న చూసావా, ఇది చిన్నప్పుడు మనం ఇట్లా పెట్టి ఇట్లా ఆడుకుంటూ ఉంటాం కదా, అది. ఇటు సైడ్ ఏమో ఆల్ఫాబెట్స్ ఉన్నాయన్నమాట. ఇవంతా వివాన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, కానీ కొంచెం టైం పడుతుంది, ఇంకొక 3-4 months. కార్ రిమోట్ కార్ అనుకుంటా. రిమోట్ కార్ మూవ్ అవుతుంది. అండ్ బాటిల్, ఇది స్టీల్ అన్నమాట. ఒకవేళ మనము ఇట్లా తాగేటట్లుంటే నిప్పులు కూడా తీసేసి ఓపెన్ చేసుకొని తాగొచ్చు. వాడికి చాలా యూస్ఫుల్ ఇది. నేను అదే అనుకుంటున్నాను వివాన్కి బాటిల్ తీసుకోవాలని చెప్పి, కానీ ఇక్కడ మాకు ప్లాస్టికే దొరుకుతున్నాయి. నాకు స్టీల్ కావాలన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు స్టీల్ తెచ్చారు, దాంట్లోనే చిన్నది. ఇది చిన్నప్పుడు ఏదో 7 పెంకులు అంటారు కదా, ఇట్లా మనం అరేంజ్ చేసి బాల్ తో కొడితే 7 stones అట్లా. నేను ఎప్పుడు ఆడలేదు కానీ తెలుసు నాకు ఇందాక నుంచి వీటిపైన కళ్ళు పోతుంది, చూడాలి ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. బ్రాస్లెట్ జోషు.
దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. నిజంగానే ఎంత బాగుంది బ్రాస్లెట్. చాలా బాగుంది రోషు. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా తెచ్చారు కదా. లాస్ట్ ఇయర్ తెచ్చారు. అదేమో కొంచెం చిన్నదన్నమాట. అంటే వివాన్కి రైట్ నవ్ అయితే సరిపోతుంది. ఇదైతే పెద్దది, వివాన్కి కొంచెం పెద్ద దాకా కూడా సరిపోతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ మామయ్య. నేను కొన్ని చూపిను. పులిగోరు చైన్ సూపర్ రా, నా ఫేవరెట్. చాలా బాగుంది. బర్త్డేకి వేద్దాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్. నేను చూడలే, నాకు ఇప్పుడు షాక్లో ఉన్నాను జోషు. నిజంగానే. ఆల్రెడీ వారికి లాస్ట్ టైం కూడా పులిగోరు ఉంది కదా, చెప్పి రాయించి సింహంలా. అవును, ఇది ఇంకోటి థర్డ్. ఇది వాడికి ఇప్పటికి 2 ఉన్నాయి. ఇది 3వది. వావ్. అయితే సపరేట్గా వివాన్కి ఏం గోల్డ్ ఉందో ఆ కలెక్షన్ చేయాలని ఉంది నాకు ఇప్పుడు. సో ఇది నాకు తెలుసు, హిప్ చైన్ అనమాట. ఆల్రెడీ వివాన్కి ఒకటి ఉంది, కానీ దాని పోగులు వచ్చేసి గుచ్చుకుంటుంది అనమాట. డైపర్ వేస్తాం కదా, సో అది వచ్చేసాయి పోగులు. ఇట్లాంటి చైన్ టైప్ అంటే రావు, బెస్ట్ అనమాట ఇది. వాడు గుచ్చుకోవు కూడా. ఇది చెప్పాను. అండ్ ఇదో కడియం నీకే చూపి. గోల్డ్ వేస్తున్నావు కదా, సిల్వర్ది అయితే నువ్వు డైలీ వేయడానికి బాగుంటుంది అని చెప్పి. చాలా బాగుంది కదా. ఇది నాకు తెలుసు. అంటే నేను సిల్వర్ తెలుసు కానీ గోల్డ్ తెలియదు అనమాట. గోల్డ్ తెచ్చినట్లు అన్ఎక్స్పెక్టెడ్. గోల్డ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా గ్లాస్. ఇప్పుడు వాడు 6 months క్రాస్ అయ్యాయి కదా, ఇంకా అప్పటి నుంచి వాటర్ ఇవ్వాలి కదా, వాటర్ ఇస్తున్నాము. బట్ వాడికి సిప్పర్లోనే ఇస్తున్నాం అనమాట. వాడికి అది అలవాటు చేయకుండా గ్లాస్ అయితే బాగుంటుంది, అలవాటు చేద్దామని చెప్పి గ్లాస్ తెమ్మని చెప్పాను. ఈ గ్లాస్ కూడా బాగుందన్నమాట, ఎందుకంటే వాడికి గుచ్చుకోకుండా నీట్గా ఉంది. అదే అన్నారు అత్తయ్య, నేను గ్లాస్కి చాలా గ్లాసెస్ ఎతికాను, అన్నీ గుచ్చుకొని కూస్గా ఉన్నాయి, ఇదైతే పెద్దదిగా ఉంది, ప్లస్ రౌండింగ్ కూడా బాగుంది అని చెప్పి. కాబట్టి మీరు గ్లాస్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ చూసుకోండి, కొంచెం రౌండింగ్ బాగుండేది తీసుకోండి. అండ్ ఇక్కడ ఏమున్నాయి, ఇట్లా అన్బాక్సింగ్ చేస్తుంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో కదా. కొన్ని మనకి తెలుసు, కొన్ని మనకి తెలియవు, ఏమున్నాయి అని చెప్పి. ఇది షేప్స్, కలర్స్ అన్నమాట. బాగుంది. వివాన్కి ఇవన్నీ చూపించాలి, చెప్పాలన్నమాట. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి వాడికి అంతా టీచ్ చేయడం మెల్లగా. హోమ్ స్కూలే కదా, ఇక్కడ 5 years వరకు స్కూల్ లేదు. మనం అంటే డే కేర్ వెయ్యాలని చెప్పి మాకు అనిపించట్లేదు ఇప్పుడు. సో ఇంట్లోనే 5 years వరకు టీచ్ చేయాలని. ఇంకా బెలూన్స్ చాలానే తెచ్చారు జోషు. మేము చెప్పలేదు, మేము చాలా తక్కువ చెప్పామన్నమాట. ఇంక వెహికల్స్, నర్సరీ రైమ్స్, ఇవన్నీ డెవలప్మెంట్ బుక్స్ అన్నమాట. సో నేను నీట్గా సపరేట్ చేయాలి బొమ్మలు అన్నీ. జోషు వాడికన్నా నేనే ఎక్కువ వాడతానేమో ఇవి. నాకు ఇవి చాలా ఇష్టం అనమాట. డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు కదా. వివాన్ పెద్ద అయితే నీట్గా వాడిని పక్కన కూర్చోబెట్టుకొని 1 year క్రాస్ అయ్యాక ఇవన్నీ నేర్పించాలి. బాగుంది రోషు. అమ్మ ఎంత ఓపిక తెచ్చారు అత్తయ్య. ఒక్కొక్కటి వెళ్ళి కార్స్, ఒక చిన్న బుడ్డి కారు కూడా ఉంది, అది కూడా ఇచ్చారు. అది ఆడిపిస్తూ ఉన్నాం కానీ 2 నాకు తెలియదు. ఆల్రెడీ సగం బొమ్మలు ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ. అత్తయ్యకి ఎగ్జైట్మెంట్ అనమాట, వివాన్ వాడితో ఆడేయాలని చెప్పి. తాగానే కొన్ని బట్టలు కూడా వేసేసారు, కొన్ని బొమ్మలు కూడా ఆడిపించేశారు. ఇదేనండి వివాన్ రైట్ నవ్. అయితే నేను ఇంకా వేరే ట్రాలీస్ తీస్తాను కదా, వాటిలో ఉన్నాయేమో చూస్తాను. ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి అంతా నా కలెక్షన్ అనమాట. సో మెయిన్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాము. జ్యువెలరీ అంతా ఇంక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చారనమాట. అసలు ప్లేసే లేదు వాళ్ళకి పెట్టుకోవడానికి. ఎన్ని కేజెస్? దగ్గర 100 kgs ఉంటుందా జోషా? అదే 23 ఈచ్, 4 423 100 kgs ఉంటుంది. అయినా కూడా సరిపోలేదు. ఇంకత్తే మొత్తం ఏవి పడితే అవి, ఇదే ఒక 3-4 kgs ఉంటుందేమో, ఫుల్ దీంట్లో పెట్టేశారనమాట. నాన్నకి బట్టలు ఎక్కువ, అమ్మకి బట్టలు ఎక్కువే.
వాళ్ళ దగ్గర 2 సూట్ కేసులు ఉంటాయి. అత్తయ్య మామయ్యకి ఫుల్ బట్టలు అనమాట. పైగా లాస్ట్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ చాలా షాపింగ్ చేశారు లాస్ట్ టైము. అవి కూడా ఇండియాకి తీసుకొని వెళ్ళారు కాబట్టి ఫుల్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చారు షూస్ ఇవంతా. నా ఫేవరెట్ పార్ట్ నా దగ్గర చాలా జ్యువెలరీ ఉంది. ఎందుకంటే నాకు ట్రెడిషనల్ వేర్ చాలా ఇష్టం అనమాట. ఏ శారీ అయినా దేనికైనా నేను ఫస్ట్ శారీతో పాటు జ్యువెలరీ కూడా తీసుకునేస్తాను. మనము నార్మల్గా ట్రెడిషనల్ వేర్ ఎక్కువ వాడము, అయినా కూడా ఇష్టం ఉంటుందన్నమాట. బీట్స్ నా రీసెంట్ ఫేవరెట్ బీట్స్. అంటే ఇప్పుడు అవే ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా. అత్తయ్యకి ఇప్పుడే కాదు, ఒక 10 years నుంచి బీట్స్ ఇష్టం అనమాట. ఏ శారీ వేసినా కూడా బీట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇది మేమిద్దరం వేసుకుంటాం. అండ్ దానికి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. నెక్స్ట్ పింక్ బీట్స్. ఈ గ్రీన్, దీంట్లో లైట్ గ్రీన్ ఇదంతా ఓకే, కానీ పింక్ నా ఫేవరెట్. ఎప్పుడైనా నేను పింక్ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం కదా, నాకైతే మొత్తం జ్యువెలరీనే కనిపిస్తుంది. అప్పుడు అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఇట్లా పింక్ కలర్ బీట్స్ తీసుకోవాలి అని చెప్పి. మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది అసలు. ఇంకా నా కోసం అని చెప్పి అత్తయ్య కొంచెం లాంగ్గా కుట్టించారనమాట. వాటికి ఇంకా ఇయర్ రింగ్స్ ఇవి. నెక్స్ట్ ఒక్కొక్కటి తీస్తాను. ఎంత బాగుందో కదా ఇది. అబ్బా, నాకు ఇది చూడంగానే ఎంత నచ్చిందో. యాక్టర్ స్నేహ ఉంది కదా, ఆవిడ పెట్టుకున్నారు. అప్పుడే నేను అబ్బా సూపర్ ఉంది అనుకున్నా. ఆవిడ పెట్టుకునింది గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అనమాట. నాకు అది నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను, అది కొంచెం కామన్ అనిపించింది. ఈ కలర్ చూడంగానే నార్మల్గానే నాకు ఈ పర్పుల్ కలర్ చాలా ఇష్టము. ఇంక ఇది చూడంగానే నేను ఒక్క నిమిషం కూడా ఆగలేదు, వెంటనే ఆర్డర్ చేసుకునేసాను. నేను వాటి డీటెయిల్స్ అంతా మీకు అడిగితే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా వాటికి ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఇలాంటి ఇయర్ రింగ్స్ వేయను, సో దీనికోసం నేను స్టడ్స్ కూడా తెప్పించుకున్నాను ఆ పేజ్లోనే. ఎన్ని చూసినా, ఎన్ని చైన్స్ వచ్చినా ఈ పర్ల్స్ మాత్రం ఎవర్ గ్రీన్ కదా. వాటికి నేను స్టడ్స్ తెప్పించుకున్నాను, ఎందుకంటే నేను ఇట్లాంటి హ్యాంగింగ్ టైప్ అయ్యాను. సో వీటన్నిటి కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట. వేస్తే జుమ్కాలైనా వేస్తాను, లేకపోతే పెద్ద స్టడ్స్ వేస్తాను. వీటన్నిటికి కూడా నాకు ఆల్రెడీ నా దగ్గర మ్యాచింగ్ జుమ్కాలు ఉన్నాయి. సో వాటితో నేను పెయిరప్ చేస్తాను. ఇంక ఈ ముత్యాల చైన్కి ఈ స్టడ్స్ అనమాట. ఆర్ నా దగ్గర బుట్ట కమ్మలు కూడా ముత్యాలు ఉన్నాయి, అదైనా పెయిరప్ చేస్తాను. ఇంకా ఇవి జుమ్కాస్ ఎంత బాగుంటాయో కదా. నా దగ్గర చాలా జుమ్కాస్ ఉన్నాయి, బట్ ఇలాంటి వైట్ స్టోన్స్ అని లేవన్నమాట. వైట్ స్టోన్స్ ఇట్లా పింక్ మిడిల్లో వచ్చి, సో పింక్ కలర్ అయితే దేనికైనా మ్యాచింగ్ అవుతుందని చెప్పి ఇవి తీసుకున్నాను. నా కరెంట్ ఫేవరెట్ ఇది. అండ్ ఈ సింపుల్ చైన్. వీటికి నాకు నార్మల్గా అయితే థ్రెడ్ ఇష్టం లేదనమాట, కానీ థ్రెడ్డే కదా ఇస్తారు. నేను ఇంకా వాటి కోసం మ్యాచింగ్ చైన్ కూడా తెప్పించుకున్నాను. సో ప్రతి చైన్కి నేను చైన్ వేయించుకుంటాను. ఇట్లా థ్రెడ్స్ నాకు అంత ఇష్టం ఉండవు అనమాట. ఇది చోకర్. నా దగ్గర ఇప్పుడు వరకు చోకర్ లేదు. అన్ని టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి, అన్ని నెక్లెస్ ఉన్నాయి, కానీ చోకర్ మాత్రం లేదు. సో ఫస్ట్ టైం చోకర్ తెప్పించుకున్నాను. ఇప్పుడు అన్నిటికీ ఇట్లా వస్తున్నాయి కదా, సో మనము ఈ మధ్యలో ఉన్న స్టోన్ మార్చుకోవచ్చు కదా. దీనికి కూడా అంతే అనమాట, ఇది చేంజబుల్ స్టోన్. సో దీనికి ఒక 4 కలర్స్ ఇచ్చారు. 4 కలర్స్ మనం మ్యాచింగ్ మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ వాటికి ఉన్న స్టడ్స్ కూడా అంతే, కలర్స్ మనం మార్చుకుంటూ ఉండొచ్చు. అది ఇంతే, ఇది కూడా సేమ్, ఇది కూడా అంతే. ఈ 2 మనం చేంజ్ చేసుకోవచ్చు, వాటికి స్టోన్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా. అందుకే తీసుకున్నాను, ఏ డ్రెస్కైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇంకా బ్లాక్ బీడ్స్, నల్ల పూసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట తెప్పించుకోవాలని చెప్పి. ఆల్రెడీ గోల్డ్ ఒకటి ఉంది, కానీ నాకు ఆ మోడల్ నచ్చలేదు. ఈసారి ఇక్కడ జ్యువెలరీ స్టోర్కి వెళ్దాం అనుకున్నాను, అదే చెప్పారు, వచ్చినాక ఒకసారి జ్యువెలరీ స్టోర్కి వెళ్దాము, ఇంకా వివాన్కి కావాల్సినవి ఏమైనా తీసుకుందాము అని చెప్పి. సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు బ్లాక్ బీడ్స్ కూడా చూడాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంచివి తెప్పించుకుందాము.
ఎన్ని ఉన్నా కూడా మా అత్తయ్యకి అయితే బీట్స్ పెయిన్ పిచ్చిపోదు, ఆవిడ తీసుకుంటూనే ఉంటారు. ఇదండి మా ఇద్దరికి అవి. ఇట్లా శారీకి ఎప్పుడైనా సింపుల్గా ఏదైనా మంచి జ్యువెలరీ పేరప్ చేయాలంటే ఇట్లాంటివి బాగుంటాయి. సో ఇట్లాంటివి కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇది కూడా సింపుల్. వీటన్నిటికీ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఈసారి అయితే నేను ఎక్కువ ఏం తెప్పించుకోలేదు, నా దగ్గర ఇప్పటికే చాలా ఉన్నాయన్నమాట. నేను అవే యూస్ చేయలేదు, అందుకే కొత్తవి కూడా లిమిటెడ్గా తెప్పించుకున్నాను. నేను చెప్పాను కదా వాటికి మ్యాచింగ్ స్టడ్స్ అని చెప్పి, అవి ఇవే అనమాట. ఇవంతా ఎక్కడెక్కడ ఏమేమి తెప్పించుకున్నానో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో నేను డీటెయిల్స్ అంతా మీకు చెప్తానమాట. ఇంకా చైన్స్ చెప్పాను కదా, వాటన్నిటికీ ఇయర్ రింగ్స్. వస్తూనే ఉన్నాయి జ్యువెలరీ. అంతేనండి, ఈసారి నేను తెప్పించుకునేవి అయితే ఇవే అనమాట. ఇంకా బ్యాంగిల్స్, నాకైతే బ్యాంగిల్స్ చాలా ఇష్టం అనమాట. ఏ శారీ ఉన్నా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్సో, లేకపోతే మొత్తం చేతి నిండుగా అట్లీస్ట్ హాఫ్ డజన్ అయినా ఉండాలనుకుంటాను. సో వాటి కోసం సైడ్ బ్యాంగిల్స్, అట్లానే కలర్స్ కూడా తెప్పించుకున్నాను అనమాట. మోస్ట్లీ నాకున్న శారీస్కి కానీ చుడీదార్స్కి కానీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అట్లా కొన్ని మిస్ అయినాయి. ఈసారి అయితే నా దగ్గర శారీస్ కూడా చాలా యాడ్ అయ్యాయి అనమాట. మా మమ్మీ శారీస్ కానీ అత్తయ్య కొన్ని తెచ్చారు. సో వాటన్నిటికీ మ్యాచింగ్ ఉండాలని చెప్పి ఈ కలర్ నా దగ్గర లేదనమాట. సో ఈ కలర్ తెప్పించుకున్నాను. అండ్ పర్పుల్ కలర్, రీసెంట్గా పర్పుల్ కలర్ నా ఫేవరెట్ అయిపోయింది. దానికోసమే పర్పుల్లోనే జ్యువెలరీ కానీ నెక్లెస్ కానీ, పర్పుల్లోనే బ్యాంగిల్స్, పర్పుల్లోనే ఒక శారీ ఉంది. సో వాటన్నిటికీ మ్యాచింగ్ ఉంటుందని చెప్పి పర్పుల్ బ్యాంగిల్స్. అండ్ ఇంకా పింక్ కలర్, ఇంకా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఇంకంతేనండి, ఈసారి షాపింగ్ చేసుకున్నాను. అంటే ఏవి నాకు అవసరమో అవే చేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ షాపింగ్ చేసుకొని మళ్ళీ అవి ట్రెండ్ అయ్యాక మళ్ళీ మనకి వేయాలనిపించదు. సో ఈసారి నాకు ఏ శారీస్ ఉన్నాయి, వాటికి మ్యాచింగ్ ఏది సెట్ అవుతుంది అని చెప్పి కరెక్ట్గా ప్రాపర్గా షాపింగ్ చేశాను అనమాట. సో నాకు కొత్త జ్యువెలరీ, నేను ఒక వీడియో అయితే చేస్తాను, నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా నా దగ్గర ఏముంది, నేను అవి ఎక్కడెక్కడ తీసుకున్నాను అని చెప్పి ఒక ప్రాపర్ వీడియో అయితే చేయాలని ప్లాన్ ఉంది. సో స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. ఇంక ఇదంతా నావి జోషువే, ఇవంతా మాకు తెలిసినవే అనమాట. కానీ ఏదైనా ఓపెన్ చేస్తే ఎగ్జైట్మెంట్ అట్లా ఉంటుంది కదా. మా జోషు ఈ ప్యాంట్ మేము మోస్ట్లీ ఇక్కడే షాప్ చేస్తాము, కానీ కొన్ని ప్యాంట్స్ ఇలాంటివి మాత్రం ఏవైనా అక్కడివి నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటాము. ఇంకా జోషి ఏమో ప్యాంట్స్ మాత్రం ఒక 2-3 పెట్టుకున్నాడు, అండ్ కుర్తీస్ ఒక 3 పెట్టుకున్నాడు. ఇవంతా ఇంక అత్తయ్య వాళ్ళు తెచ్చారనమాట. నేను మీకు చూపిస్తాను. ఇది ఒక ఫార్మల్ ప్యాంట్, ఇదేమో ఇంకా బ్లాక్ది, ఇది అత్తయ్య వాళ్ళు తెచ్చారు కదా. ఓకే, నేను 2 పెట్టాను అన్న, ఒక బ్లూ కలర్ ఫార్మల్ ఒకటి, యాష్ ఒకటి. నీ కుర్తీ బాగుంది, అబ్బా బ్లాక్ కలర్ కుర్తీ చాలా బాగుంది. ఇంకా ఇది అత్తయ్య వాళ్ళు తెచ్చారు, ఇది బ్లాక్ సూపర్. ఇంక ఇదేమో నువ్వు పెట్టుకున్నది. ఇంకా పింక్ కలర్ కుర్తీ చాలా బాగుంది జోషు. ఇది నేను వివాన్ వేస్తాంలే. వివాన్ దగ్గర కూడా పింక్ కలర్ కుర్తీ ఉంది, అండ్ నా దగ్గర ఏమో పింక్ కలర్ లెహంగా ఉందన్నమాట. సో మేము ముగ్గురం ఒకసారి పేర్ చేసి ఒక మంచి రీల్ తీసుకోవాలి. ఎక్కడ చూసినా వివాన్ ఆట బొమ్మలేనా. వివాన్ కోసం క్రికెట్ బ్యాట్, మా మామయ్యకి కానీ జోషుకి కానీ క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట, బాగా ఆడతారు కూడా. ఇంకా వివాన్ని కూడా అదే ట్రాక్లోకి నడిపిద్దామని. నాకు కూడా చాలా ఇష్టం క్రికెట్ అంటే, జోషు ఆడేటప్పుడు కానీ ఎప్పుడైనా నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో ఈసారి వివాన్ ఆడడం కూడా చూడాలి నేను. ఇంక ఇవంతా జోషు అయిపోయాయి కదా, ఇంక ఇక్కడ నుంచి నా శారీస్, నా కుర్తీస్ అనమాట. ఇవన్నీ నాకు తెలుసు కానీ తెప్పించుకున్నట్లు, బట్ చూడంగానే ఆ ఎగ్జైట్మెంట్ వేరే అనమాట. అబ్బా ఈ శారీ ఎంత బాగుందో అంటే, వీడియో కాల్లో చూసినప్పుడు మనకి నచ్చుతుంది కానీ ఇంత అనిపిది అనమాట, డైరెక్ట్గా చూసినా చాలా బాగుంది. ఈ శారీ ఏమో టిష్యూ శారీ,
ఈ శారీకి లేస్ సపరేట్, బ్లౌజ్ అంతా అత్తే సపరేట్గా తీసుకొని లేస్ ఏమో స్టిచ్ చేయించి అండ్ ఈ బ్లౌజ్ ఏమో పైతాని బ్లౌజ్ వచ్చింది. దానికి హై నెక్ పెట్టించుకున్నా. నేను మీకు నేను కట్టుకున్నప్పుడు మీకు ప్రాపర్గా చూపిస్తానమాట. అండ్ వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ ఇదొక టిష్యూ శారీ. ఇదేమో నా పాత శారీని, నా దగ్గర ఎప్పటి నుంచో ఉందన్నమాట. బట్ ఈ మధ్య కొంచెం నేను వీడియోస్ చూస్తున్నాను, గోల్డ్ టిష్యూ శారీ బాగా ఫేమస్ అవుతుంది. అందుకని చెప్పి ఇది నా దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచే ఉంది. ఇంక అత్తయ్యనేమో అది తెమ్మన్నాను అనమాట ఇండియా నుంచి. నా శారీస్ చాలా వరకు ఇండియాలోనే ఉండిపోయాయి. నేను ఇంకోటి ఏంటంటే ఒకసారి కట్టిన శారీస్ ఇండియాకి ఇచ్చి డ్రై వాష్కి అత్తయ్య వాళ్ళకి పంపించేస్తాను అనమాట. ఆర్ ఎవరైనా నా ఫ్రెండ్స్ వెళ్తున్నా వాళ్ళతో పాటు పంపించేస్తాను. ఇంకా దాంట్లో నుంచి ఈ శారీ ఒకటి తెమ్మన్నాను. వా, స్పేస్ సిల్క్ ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తుంటే నాకు స్పేస్ సిల్కే కనిపిస్తున్నాయి. సో మన వార్డ్రోబ్లో కూడా ఒకటి లేకపోతే ఎలా, కాబట్టి ఇది తెప్పించుకున్నాను అనమాట. ఇంకా స్పేస్ సిల్క్లో నేనంత ప్లెయిన్ చూస్తున్నాను అనమాట. సో నాకు ప్లెయిన్ అంటే అంత అనిపించలేదు. అందుకని చెప్పి నేను ఈ బార్డర్ ఉన్నది అత్తయ్యని తిప్పించి ఫైనల్లీ నాకు బార్డర్ ఉన్నది దొరికింది. చాలా నచ్చింది నాకు ఇది. ఇంకా కుర్తీస్, ఇవి నార్మల్ కుర్తీస్ అనమాట. నేను కుర్తీస్ ఎక్కువ వేయను, బట్ ఇంట్లో ఎప్పుడైనా వేయాలనిపించినా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు వేయాలనిపిస్తుంది కదా, సో అందుకే తెప్పించుకున్నాను. అట్లా ఒక 4-5 తెప్పించుకున్నాను అనమాట కుర్తీస్. ఇంక ఇవంతా కుర్తీసే. నెక్స్ట్ చెప్పాను కదా, ఆ స్పేస్ సిల్క్ శారీకి బ్లౌజ్ సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఫుల్ మ్యాచింగ్ సెంటర్లకి బాగా తిప్పించేసాను అనమాట. స్క్రాచ్ నుంచి ఒక శారీని దానికి లేస్, దానికి బ్లౌజ్ అంత ప్రాపర్గా స్టిచ్ చేయించుకున్నాను. అంటే మనం దూరంగా ఉండేటప్పుడు కొంచెం కష్టం కదా, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి, ప్లస్ టైలర్తో మాట్లాడుకోవాలి. కానీ ఈసారి కొంచెం కుదిరిందనమాట బాగానే నాకు. ఇదేమో మింత్రాలో తీసుకున్నాను. సో నేను అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను, ఏవేవి ఎక్కడెక్కడ తీసుకున్నాను అని చెప్పి. కానీ ఇదైతే నాకు చూపించాలనిపించింది, ఎందుకంటే మస్టర్డ్ కలర్, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో బ్రైట్ కలర్స్ వేస్తే మనం కూడా కొంచెం బ్రైట్గా కనిపిస్తాం కదా, అందుకని చెప్పి నేను మోస్ట్లీ ఎల్లో, మస్టర్డ్, పింక్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంక దానికి పైన చున్నీ. ఇంక ఇదేమో బాందిని డ్రెస్ అనమాట. ఇది కూడా ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నా. యాక్చువల్లీ ఇది మా అక్క తీసుకునింది, సో మా అక్క పంపించింది అనమాట. అండ్ ఈ శారీ ఆల్రెడీ వేసాను, మీకు ఒక షార్ట్ కూడా ఆల్రెడీ పెట్టాను కదా నేను. ఇది నేను శారీ రాగానే వేసేసాను అనమాట. నాకు చాలా నచ్చింది. బొమ్మల కొలు షార్ట్ పెట్టాను కదా, దాంట్లో ఈ శారీనే కట్టుకొని ఉంటాను. మీకు దాంట్లో డీటెయిల్స్ అంతా ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇది ఆర్గాన్జా శారీ అనమాట. ఇంక ఇవంతా శారీసే, నేను మీకు కట్టుకున్నప్పుడు ప్రాపర్గా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ పైన చూపిస్తున్నాను అనమాట. శారీస్ తెప్పించుకున్నా, ఒక 20 శారీస్ దాకా ఉంటాయి. ఇంకా నా పాత శారీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వేసుకోవాలి. నాకు కుదరట్లేదు అనమాట, అవంతా వేసుకోవడానికి అకేషన్ రావట్లేదు, నాకు కుదరట్లేదు. సో ఇప్పటి నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క వీక్ నేను ఖచ్చితంగా ఒక షార్ట్ పెడతాను శారీతో. సో మీరు వాటి డీటెయిల్స్ కూడా దాంట్లోనే చెప్తాను. అండ్ కొన్ని డిజైనర్ బ్లౌజెస్ తెప్పించుకున్నాను అనమాట. ఒక 3-4 తెప్పించుకున్నాను, ఎందుకంటే ప్రతి శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేకపోతున్నాను అనమాట, టైం కూడా ఉండట్లేదు. అందుకని చెప్పి డిజైనర్ బ్లౌజెస్ అనుకోండి, మనము పెయిర్ చేసేయచ్చు కదా ఏ శారీకైనా. ప్లస్ నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే శారీస్కి అదే శారీలో బ్లౌజ్ కాకుండా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నాను అనుకోండి, ఏదో ఒక శారీస్ పైన కూడా పెయిరప్ చేసుకోవచ్చు అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ లెహంగా, ఈ లెహంగా ఏమో మా మమ్మీ వాళ్ళు పంపించారు, కలంకారీ లెహంగా అనమాట. చాలా బాగుంది. ఇంకా దీనికి బ్లౌజ్ వస్తే అది నాకు మమ్మీకి ఇద్దరికి నచ్చలేదు. సో బ్లౌజ్ సపరేట్గా తీసుకొని మగ్గం వర్క్ చేయించి స్టిచ్ చేయించింది అనమాట. ఇది వెయ్యాలి, అకేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిటింగ్ అనమాట. ఇక్కడ ఇంకో లెహంగా ఉంది, పడిపోయేటట్లు ముందరికి. అమ్మ ఎంత బాగుందో ఈ లెహంగా. నాకు ఆ 2 లెహంగాస్ చాలా నచ్చాయి. ఇది మా అక్క ఆర్డర్ చేసిందనమాట.
ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా కలంకారీదే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కలంకారీ లెహంగా తీసుకోవాలని చెప్పి. కానీ నాకు అకేషన్ రాలేదన్నమాట. సో ఈసారి మాత్రము ఫైనల్లీ కలంకారీ తీసుకునేసిన. చాలా బాగుందన్నమాట. దానికి ఇంకా బ్లౌజ్ శారీ. ఇది కూడా ఏ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పెట్టానో డీటెయిల్స్ మళ్ళీ వేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంక ఈ షూస్ ఏమో అత్తయ్య ఇండియా నుంచి తెచ్చుకున్నారు. అంటే ఇక్కడే తీసుకున్నారు. లాస్ట్ టైం చాలా షాప్ చేశారని చెప్పాను కదా! సో అవే ఇండియాకి తీసుకొనెళ్లారు. ఇప్పుడు అవే కొన్ని తెచ్చుకున్నారనమాట. అన్నీ తెచ్చుకోలేదు. ఒక 2, 3 తెచ్చుకున్నారు అంతే. అంతే అండి. ఇదే నా శారీస్ కలెక్షను. ఇంక నేను ఒక్కొక్కటి తీయలేకపోతున్నాను. నేను మీకు వేసుకున్నప్పుడు చెప్తా అని చెప్పాను కదా! శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా అవి చూడడం కన్నా కట్టుకున్న తర్వాత బాగుంటాయి కదా! ప్రతి శారీ నేను కట్టుకున్నాక మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో వాటి డీటెయిల్స్ కూడా ఆ షార్ట్‌లోనే చెప్తాను. నేనైతే ఎక్సైటెడ్ అనమాట. ఎప్పుడెప్పుడు శారీస్ కట్టుకుందాం అని చెప్పి. ఇప్పటి వరకు నాకు చాలా శారీస్ ఉన్నాయన్నమాట. సో పాతవి కట్టుకోవాలి. ఇప్పుడు కొత్తవి కట్టుకోవాలి. సో ఎక్సైటెడ్. ఇంక ఇదంతా ఫుడ్ ఐటమ్స్. మనకి ఎంత వెయిట్ ఉన్నా కూడా సరిపోదు కదా! ఇంకా స్టీల్ సామాన్లు, ఫుడ్ ఐటమ్స్ అవే 2 ట్రాలీస్ అయ్యాయన్నమాట. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే మేము ప్రాపర్‌గా ఇది కావాలి అని ఏం చెప్పలేదన్నమాట. అత్తయ్య వాళ్ళే ర్యాండమ్‌గా తెచ్చారు. చింతపండు మాత్రం తెప్పించుకున్నాము. అలానే కారప్పొడి తెప్పించుకున్నామన్నమాట. ఎండుమిరపకాయల్ని కొట్టిపిచ్చారు. ఇంక ఇది రాగి పిండి. రాగి పిండి ఏమో నేను ఆల్రెడీ చెప్పాను కదా! మేము హోమ్ మేడే యూజ్ చేస్తామని చెప్పి. ఇంక ఇండియా నుంచి అత్తయ్య ఏమో తెచ్చారనమాట పొడి కొట్టించుకొని. ఇంకా ఇక్కడ ఇవంతా నార్మల్ గ్రాసరీస్ అనమాట. మేమైతే ఇవి అవి కావాలని అడగలేదు. వాళ్ళే తెచ్చారనమాట. కొన్ని పిండిలు, రవ్వ, ఇంకా చింతపండు. చింతపండు అయితే ఇక్కడ మాకు నల్లది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అది దొరుకుతుంది. సో అందుకే ఇది తెచ్చారు. అండ్ చింతపండు పులుసు ఉంటుంది కదా! సో పేస్ట్ కూడా తెచ్చారనమాట. సో అది ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో ఉంది. ఫుడ్ ఐటమ్స్ అంటే స్నాక్స్ ఇవంతా మేము ముందే బయట తీసేసామన్నమాట. చెప్పాలంటే కొన్ని తినేసాము కూడా. అండ్ పికిల్స్ అయితే లీక్ అయిపోయాయి. పికిల్స్ ఎంత నీట్‌గా ప్యాక్ చేసినా ఇట్లా వచ్చేటప్పుడు లీక్ అయిపోతాయి కదా! పికిల్స్‌లో అయితే మేము చికెన్ పికిల్, ప్రాన్ పికిల్ తెప్పించుకున్నామన్నమాట. అండ్ కాకరకాయ పికిల్ కూడా తెచ్చారు. మేము పికిల్స్‌లో అయితే మేము అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు. ఉంటే మాత్రం మొత్తము తినేస్తాం గానీ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. పైగా మాకిక్కడే అన్ని పికిల్స్ దొరుకుతాయి కాబట్టి అవి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇవే తెప్పించుకున్నామన్నమాట. నేను అవంతా చూపియలేకపోతున్నా. ఎందుకంటే మేము ఆల్రెడీ ఓపెన్ చేసి తినేసాం కూడా. ఇంక ఇది తీస్తుంటే నాకిది దొరికింది. సోంపాపిడి. మా స్నాక్స్ ఏవైనా అంతే అండి. ఓపెన్ చేయడము అందరూ ఒకేసారి దానిపైన దాడి చేసేస్తాము. ఇంక ఇదే లాస్ట్ సూట్‌కేస్ అనమాట. ఇంకొక దాంట్లో ఏమో అత్తయ్య వాళ్ళ బట్టలు అవి ఉన్నాయన్నమాట. పాపం వాళ్ళు కూడా కొన్ని అక్కడ పెట్టేసి మా వాటికే మొత్తం సరిపోయిందన్నమాట. ఇంకా ఈ స్టీల్ సామాన్లు నేను ఇవి ఒక్కొక్కటి మీకు చూపించలేను. మెయిన్ ఇదైతే కుక్కర్. మా ఇంట్లో అన్ని పెద్ద వస్తువులే ఉన్నాయి. మోస్ట్లీ స్టీల్ సామాన్లన్నీ పెద్ద పెద్దవే ఉన్నాయన్నమాట. అందుకే ఈసారి కొంచెం చిన్నవి తెప్పించుకున్నాం. ఎందుకంటే వివాన్‌కి తక్కువ క్వాంటిటీ వండుతాం కదా! వాడి కోసం అని చెప్పి స్టీల్ సామాన్లు మోస్ట్లీ తెప్పించుకున్నాము. ఈ చిన్నదేంటంటే వాడికొక్కటే ఏమైనా రైస్ ఇట్లా బాయిల్ చేయడానికి. ఇంకేమో ఇది స్మాషర్. ఇంక ఇవంతా హాట్ ప్యాక్ స్టీల్ సామాన్లు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! అన్నీ ఇండియా నుంచే మేము స్టీల్ సామాన్లు మోస్ట్లీ తెప్పించుకుంటాం. ఇక్కడ కూడా మంచి క్వాలిటీ దొరుకుతాయి అన్నమాట. ఇలాంటివి మాత్రం ఇండియా నుంచే తెప్పించుకుంటాం ఎవరైనా వచ్చినప్పుడు. ఇంకా కుదరలేదు అంటే ఇక్కడే తీసుకుంటాము. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రాగి గ్లాసులు. రాగి చాలా మంచిది కదా! సో ఇట్లా రాగి గ్లాసులు తెప్పించుకున్నాము. ఇంకా చిన్న చిన్న గ్లాసెస్ అంతే. అవే తెప్పించుకున్నాం. సో మీకు నేను ఏమేమి తెప్పించుకున్నాం అనేది అంత ప్రాపర్‌గా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.